మై డియర్ ఫ్రెండ్స్, ఈ బంగారు మధ్య మార్గం ఏమిటి? మధ్య మార్గం అంటే పూర్తిగా ప్రాపంచికము, ఇంకోవైపు పూర్తిగా ఆధ్యాత్మికం. మనం పూర్తిగా ప్రాపంచికము ఉండకూడదు, పూర్తిగా ఆధ్యాత్మికం ఉండకూడదు, మధ్యలో ఉండాలి. శరీరవత్ ప్రాపంచికము, ఆత్మవత్ ఆధ్యాత్మికం. మనం ఇప్పుడు ఎలా ఉన్నాము? శరీరము ప్లస్ ఆత్మగా ఉన్నాం. పూర్వపు రోజుల్లో చిన్నప్పుడే పిల్లలను గురుకులానికి పంపించేవారు. ఆ గురుకులం ఏముంటుంది? ఆధ్యాత్మికం ఉంటుంది. అంటే బ్రహ్మచర్య ఆశ్రమంలోనే వాళ్ళు ఆధ్యాత్మికులు అవుతున్నారు. తర్వాత మళ్ళీ గృహస్థ ఆశ్రమంలో వస్తున్నారు, అంటే ప్రాపంచికులు అవుతున్నారు. ఆత్మజ్ఞానులు అయిన వారే గృహస్థాశ్రమంలో వస్తున్నారు. ఆ విధంగా ఉండేది గురుకులాల్లో. ఊళ్ళోని పిల్లలందరూ గురుకులంలో ఉండేవారు. అక్కడ వేదం నేర్పించేవారు, ధ్యానం నేర్పించేవారు, సేవ నేర్పించేవారు, గురువుల పట్ల వినయం నేర్పించేవారు, బాధ్యతలు నేర్పించేవారు. ఇవన్నీ నేర్పించేవాడు గురుకులంలో. తర్వాత ప్రాపంచిక విద్యలు ఉండేవి గురుకులంలో. అక్కడ పొలం దున్నేవాళ్ళు, కుమ్మరివాడు, పంటలు పండించేవాళ్ళు అన్నీ ఉన్నాయి. ప్రాపంచిక విద్యలు ఉన్నాయి, ఆధ్యాత్మిక విద్యలు ఉన్నాయి. ఆ రెండిట్లో రాణించి అప్పుడు గృహస్థాశ్రమంలో ప్రవేశించేవారు. ఆ గృహస్థాశ్రమంలో వాళ్ళు ఎలా ఉండేవారు? 50-50, సగం ప్రాపంచికంగాను సగం ఆధ్యాత్మికంగాను ఉండేవారు. అదే మధ్య మార్గము. గృహస్థాశ్రమంలో చక్కగా భోగిస్తూ స్వర్గంగా ఉంటూ పిల్లల్ని మళ్ళీ పుట్టించుకుని వాళ్ళు కూడా తల్లిదండ్రులై ఇంకొంతమంది ఆత్మలను స్వీకరించి ఆహ్వానించి వాళ్ళని పెంచి పెద్ద చేసి వాళ్ళని ప్రయోజకులు చేసిన తర్వాత ఈ గృహస్థాశ్రమం నుంచి కాస్త విరమించుకుని వానప్రస్థాశ్రమం. గృహస్థాశ్రమం ఊరిలో అయితే వానప్రస్థాశ్రమం ఊరి బయట. తర్వాత చివరి దశల్లో ఆ వానప్రస్థాశ్రమం కూడా అయిపోయిన తర్వాత సన్యాసాశ్రమం స్వీకరించి ఆ భార్యాభర్తలు ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు విడిగా అయిపోయి వాడి వేరే వేరే గ్రామాలు పోయి అంత ధ్యానం నేర్పించేవాడు. ఇది ఆశ్రమ ధర్మము. మన వృత్తులు చేసుకుంటూనే మన ముఖ్యమైన ప్రవృత్తిలో మనం ఉంటాం. ఏంటి మనం ప్రధానమైన ప్రవృత్తి? ఆధ్యాత్మికము, స్వాధ్యాయము, సజ్జన సంగత్యము, ధ్యానము. ఇది మన ఆధ్యాత్మిక ప్రవృత్తి.